అందరు బాగున్నారా? ఆమేన్. ఒకసారి ఒక 2 వచనాలు చూద్దాం. 2-3 వచనాలు. లూకాసు వార్త 5వ అధ్యాయము. లూకాసు వార్త 5వ అధ్యాయము 36 నుంచి చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లూకాసు వార్త 5వ అధ్యాయము 36వ వచనం. ఆయన వారితో ఒక ఉపమానం చెప్పెను. ఎట్లనగా, ఎవడును పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయుడు, వేసిన ఎడల కొత్తది దానిని చింపివేయును. అదియునుగాక క్రొత్త దానిలో నుండి తీసిన ముక్క పాత దానిలో కలియదు. ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసం పోయడు, పోసిన ఎడల కొత్త ద్రాక్షారసము తిత్తులను పిగుల్చును, రసము కారిపోవును, తిత్తులు పాడగును. అయితే కొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయవలెను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవముగల దేవా, జీవాధిపతి నాయన, ఈ సాయంకాలం మరొకసారి యొక్క సన్నిధిలో వినయంగా మేమందరం వాక్యం నిమిత్తం తలలో ఉంచుతూ ఉండగా, చదవబడిన వాక్యం నుంచి ప్రభువా నాతోనూ మాతోనూ సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడమని, మాకు కావాల్సిన రీతిలో ప్రభువా మీరు బోధించమని, నీ చిత్తాన్ని నెలవేర్చు ప్రభువా మాకు సహాయం దయచేయమని, మాకు అర్థమగు రీతిలో బోధించి మీరే మహిమయు ఘనతయు ప్రభావం పొందమని సమస్త మీ పేరిట ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. కొంచెం ఒక్కగా ఉన్నట్టుంది అందరికీ. బాగా నాకేనా మీకు కూడా ఉందా? కొద్దిసేపు చూద్దాం, మరి ప్రభు సహాయం చేస్తే వాతావరణం అంతా ఆయన మారుస్తాడు అనుకుంటున్నాను నేను. ఆమేన్. పోయినసారి ఇలాగ అనుకున్నాం, తర్వాత మొత్తం చల్లబడింది పోయిన నెల కూడా. మరి ఈ నెల కూడా అదే దేవుడు అదే కృప మళ్ళీ ఇస్తాడని నమ్ముతా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. అయితే ప్రభు చిత్తం మీద కొన్ని మాటల ముందు మనము ఒక పునాదులో కట్టుకొని దాని మీద మన వాక్యానికి వెళ్దాం. మొట్టమొదటిగా ఇక్కడ కొన్ని మాటలు మనం విన్నాం. ఒకటి తిత్తి అని, 2 ద్రాక్షరసం అని, మాసికేయటమని, పాత గుడ్డకు కొత్త మాసిక ఎవడేయడని, పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసం పోయడని, పోస్తే అవి పిగిలిపోతాయని అక్కడ స్పష్టంగా ఉన్నది. కొత్త ద్రాక్షరసం పోసిన ఎడల తిత్తులను పిగుల్చను, రసం కారిపోవను, తిత్తులు పాడగును. ఇక్కడ ఇవన్నీ జాగ్రత్తగా చూస్తే, ఇప్పుడు మీకు ఒక చిన్న మాట మాట్లాడుకుందాం. మీకు అందరికి తెలిసిందే కదా ఇది. ఇదేంటిది? కొంచెం గట్టిగా చెప్పండి. బాటిల్లో వాటర్ ఉంది. ఫస్ట్ బాటిల్లో, తర్వాత లోపలికి వాటర్ వచ్చింది, అవునా? ఇప్పుడు ఈ బాటిల్లో ఈ నీళ్లు పోస్తే ఈ నీళ్లు బాగానే ఉంటుంది. ఇదే బాటిల్ ఇప్పుడు ద్రాక్షారసం పోస్తే మూత పెట్టి ఉంచితే ఈ బాటిల్ ఏమవుతుంది? మీరు చెప్పచ్చు. ఈ బాటిల్కి మూత కానీ గట్టిగా పెట్టి ద్రాక్షారసం పోసి, ఇదే ద్రాక్షారసం పోసి ఒక 3 రోజులు వేస్తే ఈ బాటిల్ పగిలిపోద్ది, అవునా? నిజమేనా కదా? ఇప్పుడు అర్థమైంది నేను చెప్తున్నా ఏంటో. ఇంతకీ ఇది బాటిల్ అంటున్నాం. అయితే యేసుక్రీస్తు భూమి మీద ఉన్న కాలంలో ఈ ప్లాస్టిక్ బాటిల్ కానీ గాజు బాటిల్స్ కానీ లేవు. మరి అప్పుడు దేంట్లో పోసేవాళ్ళు? నీళ్ళను కానీ ద్రాక్షారసం కానీ దేంట్లో పోసేవాళ్ళు? ఎక్కడ పోయేది మీద ఎక్కడ కనబట్లా. దేంట్లో పోసేవాళ్ళు? తీసుకుపోవాలంటే ఏ ఊరి నుంచి ఆ ఊరికి? చెప్పండి అమ్మా. ఎక్కడ ఎలిజబెత్ అమ్మ ఎక్కడ కనబట్టలేదు నాకు. అమ్మ ఎట్లా తీసుకుపోయావమ్మ? అప్పుడు చర్మం పోత చేసిన, ఇక్కడ మనకైతే తాటికాయలు అంటారు, అవి చర్మంతో చేసినవి ఉంటే దాని లోపల పోసి తీసుకొని పోయేవాళ్ళు. ఎడారిలో పోయేవాళ్ళు, వాళ్ళు ఎక్కువ కాలం వాళ్ళతో ఉండాలంటే ఈ బాటిల్ పనిచేయవు. ఈ బాటిల్ కనుక్కోవాలా ఇంకా అప్పటికి.
అప్పుడు ఆ బాటిల్ ఉండే, ఆ బాటిల్ చర్మముతో చేసినవి. ఒక చర్మపు బాటిల్లో నీళ్లు పోయాలంటే వాళ్ళు ముందేం చేస్తారంటే ఆ చర్మాన్ని తీసుకొని వచ్చి దాని ముందు బాగా తోమి రుద్ది ఎండబెట్టి ఆరబెట్టి దానిలో ఉన్నవన్నీ పోయేదాకా రకరకాలన్నీ వాడి దాని వాసన పోయిన తర్వాత అప్పుడు దాన్ని బాటిల్గా చేస్తారు. దానిపైన ఒక మూతలాగా పెట్టి మూతను కట్టేస్తారు. మూత కట్టేది కూడా చర్మమే ఉంటుంది. దాని లోపల పోసి దాన్ని నిలవబెట్టుకునేవాళ్ళు. వాళ్ళు ఎక్కడికైనా పోయేటప్పుడు దాన్ని తీసుకెళ్ళేవారు. దాన్ని తిత్తి అంటారు. అది సంగతి. మరి ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే ఆ తిత్తి గురించి మాట్లాడుకుంటున్నాం. తర్వాత ఇప్పుడు మనకి తిత్తి అంటే ఏంటో అర్థమైందా? రెండోది లోపల ద్రాక్షరసం ఏంటో మాట్లాడుకుందాం. ద్రాక్షరసం అంటే ఈరోజు మనం అనుకునే ద్రాక్షాకాయల నుంచి తీసే రసం కాదండి. ఇక్కడ వాక్యం మాట్లాడే ద్రాక్షరసం ఏంటంటే ద్రాక్షారసం అనగా వాక్యం యొక్క బయలుపాటు. ఆమేన్. ఇప్పుడు వాక్యం యొక్క బయలుపాటు దేంట్లో పోస్తున్నారు చెప్పండి? తిత్తుల్లో పోయాలి. నేనంటున్నాను ఆ తిత్తులేవి లేవా? ఇక్కడ రాలేదేవి? రాలేదా? ఇప్పుడు ఆ తిత్తి ఎవరు? ఎక్కడైనా యోహాన్ ఎక్కడ కనబడి ఇక్కడ ఉన్నారా? ఎక్కడ ఆ తిత్తేది? వచ్చినాయా? ఈ రాత్రి మీకు సంగతి చెప్పాలా. మీ తిత్తులు పాతయి అయితే ఈ ద్రాక్షరసం పోస్తే పగిలిపోతాయి. ఆమేన్. ఇప్పుడు మన తిత్తులు ఏంటంటే మన స్వభావాలు. ఇప్పుడు మన స్వభావంలో కొత్త ద్రాక్షరసము కొత్త బయలుపాటు పోస్తే పాతయి పగిలిపోతాయి. అయితే నేనేమంటానంటే ఇక్కడ బైబిల్లో ఒక మాట ఉంది, మనం చదువున్నాం. ఎవడును పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసం పోయడు, పోసిన ఎడల కొత్త ద్రాక్షరసం ఆ తిత్తులను పిగుల్చును, రసము కారిపోవును, తిత్తులు పాడగును. కాబట్టి కొత్తది నువ్వు తీసుకోలేవు. కొత్తది తీసుకోవాలంటే నువ్వు కొత్తగా మారాలా, నువ్వు నూతన జన్మ ఎత్తాలా, పాత స్వభావం చావాలా, దానికి నీకు సంబంధాలు తెగిపోవాలా. ఆ పాత స్వభావం నీలోంచి పోయినప్పుడు ఈ కొత్త ద్రాక్షరసం తీసుకున్నా ఇది నీకు బలాన్ని ఇస్తుంది కానీ నిన్ను బలహీనని చేయదు. నీ శక్తిని పెంచుతుంది కానీ నిన్ను పాడు చేయదు. నీ తిత్తులు పిగిలిపోవు, అది బయటికి కారిపోదు, నీ నుంచి వ్యర్థంగా బయటికి పోదు. నేను ఇంకా బలపరిచేదిగా ఉంటుంది, ఇంకా ఉత్తేజం తీసుకొచ్చేదిగా ఉంటుంది, ఇంకా ఉద్యమం తీసుకొచ్చేదిగా ఉంటుంది, ఇంకా మంట మండించేదిగా ఉంటుంది. ఆమేన్. ఇక్కడ ఈ రాత్రి మీకు సంగతి చెప్పాలా. ద్రాక్ష రసము కొత్తదై ఉన్నప్పుడు దాని పవర్ ఎక్కువ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎప్పుడైనా ద్రాక్షరసంగాన్ని తయారు చేస్తే మీకు ఆ సంగతి తెలుస్తుంది. ద్రాక్షరసాన్ని ఎక్కడ తయారు చేస్తారో తెలుసా? గాజు దాంట్లో, పింగాణి దాంట్లో తయారు చేస్తారు. ఎందుకంటే మిగతా ఏవి తట్టుకోలేవు, దాన్ని పగిలిపోతాయి ఇవన్నీ. అందుకని దేంట్లో తయారు చేయరు. కాబట్టి దేవుడు ద్రాక్షరసాన్ని పోయటానికి ఒక ప్రత్యేకమైన పాత్ర తయారు చేసి పెట్టాడు. ఆమేన్. ఎందుకంటే ఏ పాత్రలో అంటే ఆ పాత్రలో పోస్తే ఆ పాత్రలో ఏమవుతాయి? గట్టిగా చెప్పండి. ఎందుకు పగిలిపోతాయి? దాని పవరు తట్టుకోలేక. మీకు ఒక మాట చెప్తాను. బైబిల్లో ఒక వచనం ఉంది, ఒకసారి చదువుతారు నా కొరకు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 13వ వచనం. ఈరోజు మీకు ఆ ద్రాక్షరసం తిత్తుల పేర్లు చెప్తాను మీకు కొన్ని. ఇంకా తిప్పుతానే ఉన్నారు మీరు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 13వ వచనం. రెండు 13. ఎవరిని? మేడగదిలో నుంచి ఆ 120 మంది కిందకి దిగారు. ఆ 120 మంది కిందకి దిగినప్పుడు అక్కడ ఏం జరిగినదంటే ఈ బాటిళ్ళన్నీ కొత్తవి. 120 బాటిళ్ళు కిందకి దిగినాయి మేడగదిలో నుంచి. ఆ 120 బాటిల్లో, ఆ 120 సీసాల్లో, లేకపోతే 120 తిత్తుల్లో ఏముండదంటే కొత్త ద్రాక్షరసం. మొట్టమొదటిసారిగా ఆ ద్రాక్షరసము ఆ తిత్తుల్లో పోసినప్పుడు ఏం జరిగినదంటే అవి దాని పవర్కి తట్టుకోలేకపోతున్నాయి. ఆ పవర్కి తట్టుకోలేక పేతురు అనే తిత్తి అక్కడ ఒకటి ఉన్నది, ఫిలిప్ అనే తిత్తి ఒకటి ఉన్నది, నతానియేలు అనే తిత్తి ఒకటి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. మరి ఆ తిత్తుల్లో ద్రాక్షరసం పోసినప్పుడు ఆ తిత్తులు ఇలా ఊగుతూ ఉన్నాయి. అవి ఇలా ఊగుతూ ఉంటే అక్కడ చూసే వాళ్ళు అంటారు, రే వీళ్ళు కొత్త మద్యం తాగారా? కొత్త మద్యం కాదు, కొత్త ద్రాక్షరసం. అది
కొత్త బయలుపాటు, అది దేవుడిచ్చిన ఆత్మ యొక్క నిపుదల, అదొక శక్తి, అదొక ప్రభావం లోపల కుమ్మరించబడింది. హల్లెలూయా. అది దేవుడు వారికి ఒక బయలుపాటుని ఇచ్చాడు. ఆ బయలుపాటు ఇప్పుడు వారి లోపల ఉన్నది. ఆ బయలుపాటు మిగతా వాళ్ళకి అర్థం కాదు. అది లోపల ఎవరిలో ఉన్నదో అది వారికి మాత్రమే అర్థమవుతా ఉన్నది. బయట వాళ్ళు అంటున్నారు, ఈ భాష అర్థం కానోళ్ళు, పిలుపు లేనోళ్ళు, లోకస్తులు, వాళ్ళు అంటున్నారు, ఇదిగో వీళ్ళు కేకలేస్తున్నారు, వీళ్ళు గందరగోళం చేస్తారు, వీళ్ళు అరుస్తున్నారు, వీళ్ళు కొత్త మద్యం తాగారేమో. కానీ లోపల ఉన్న వాళ్ళు ఏం తాగారు? మీకు రహస్యం చెప్పనా, వాళ్ళు 10 రోజుల నుంచి ఏం తింటల్లా. 10 రోజుల నుంచి వాళ్ళు రెడీగా బాటిల్స్ మొత్తం కడిగి రుద్ది లోపల మొత్తం ఖాళీ చేసి ఎండబెట్టుకొని ఆరబెట్టుకొని ఎప్పుడు కొత్త ద్రాక్షారసం వస్తుందా అని. అది యేసుక్రీస్తు మాట చెప్పాడు, కొత్త ద్రాక్షారసము నేలలోంచి కాదు, ఇళ్లలోంచి కాదు, పంటల్లోంచి కాదు, తోటల్లోంచి కాదు, కొండల మించి కాదు, మిద్దెల మించి కాదు. ఆయన అంటున్నాడు, ఆకాశము నుండి, ఆకాశము నుండి అది మీ మీద కుమ్మరించబడుతుంది. అప్పటిదాకా మీరు ఆగండి. ఇప్పుడు ద్రాక్షారసం ఎక్కడి నుంచి రావాలి? బయలుపాటు ఎక్కడి నుంచి రావాలి? మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు అక్కడ పేతురుతో మాట్లాడు, పేతురు, నీకు వచ్చి నీ బయలుపాటు, నువ్వు తాగిన ద్రాక్షారసము నీకు ఇక్కడి నుంచి రాలా? రక్త మాంసం నీకు ఈ సంగతి చెప్పలా? నరులెవరు నీకు బయలుపరచలా? పరలోకమందు నా తండ్రే నీకు ఈ సంగతి బయలుపరిచాడు. ఆయనే ఆ బయలుపాటు ద్రాక్షారసము నీ లోపల కుమ్మరించున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రికి మాట చెప్పొచ్చా? ఏమీ సరిపోట్లేదు నాకు, బలం ఏమీ సరిపోట్లేదు ఇక నాకు. నేనంటున్నాను, ఆ మేడ గదిలో 10 రోజులు కలిపెట్టేలాగా చేసి ఆ తర్వాత పైనుంచి కుమ్మరించిన అదే దేవుడు ఈ రాత్రి ఇక్కడ ఈ సైదాపురంలో మరలా అదే ద్రాక్షారసము, అదే బయలుపాటును, అదే ఉద్యమాన్ని, అదే శక్తిని కుమ్మరించే దేవుడేనా? నీకు రహస్యం చెప్పరా? ఈ కాల ప్రవక్త అంటున్నాడు, నువ్వు ఆ ద్రాక్షరసము కానీ తీసుకున్నట్లయితే, ఈ తిత్తులని పోసినట్లయితే, ఈ తిత్తి లోపల కొత్త ఉద్యమం రావాలి. పేతురుకు బలహీనతలు ఉన్నాయి. అయితే ద్రాక్షరసం లోపలికి వచ్చాక వినపడలా? ఈ రాత్రి నీకు బలహీనతలు లేవా? ఉన్నాయి. అయితే నీకు రహస్యం చెప్పరా? ఈ రాత్రి నీకు వ్యాధులు లేవా? ఉన్నాయి. అయితే నీకు రహస్యం చెప్పరా? అయితే నీకు ఇబ్బందులు లేవా? ఉన్నాయి. అయితే నీకు రహస్యం చెప్పరా? ఆ ద్రాక్షరసము అదే దేవుడు ఈ రాత్రి ఇప్పుడు ఇక్కడ మళ్ళా ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. నీవు రెడీయా? తీసుకున్నా. నీవు రెడీ అయితే ఇవ్వటానికి రెడీగానే ఉన్నాడు. నీ వ్యాధి పేరు చెప్పొద్దు, నీ బాధ పేరు చెప్పొద్దు, నీ ఇబ్బంది పేరు చెప్పొద్దు, నీ శోధన పేరు చెప్పొద్దు. నువ్వు ఒక్క పని చేయి, ప్రభువా నాకు ఆ ద్రాక్షారసం కావాలి. ఈ తిత్తిని వాడుకుంటావా? ఆ ద్రాక్షారసం నాకు ఇస్తావా? పేతురు రోడ్డు మీద మాట్లాడతావంటే మిగిలిన అంటున్నారు, ఓ కొత్త మద్యం తాగాడు వీడెవడో. రహస్యం చెప్పరా? ఇప్పుడు ఆ కొత్త ద్రాక్షారసం బయలుపాటు తాగిన వ్యక్తికి ఈ మాటల చెవిలో బస్తల్లా. ఎందుకో తెలుసా? ఈ ద్రాక్షారసం మత్తులో ఉన్నాడు, ఆత్మ సంబంధమైన బలంలో ఉన్నాడు, దేవుడు ఇచ్చిన కృప కింద ఉన్నాడు, ఆయన ఇచ్చిన బయలుపాటు కింద ఉన్నాడు, ఆయన ఇచ్చిన శక్తి కింద ఉన్నాడు, ఆయన ఇచ్చిన బలం కింద ఉన్నాడు. యేసుక్రీస్తు అలాగంటున్నాడు, మీరు పోయి మేడ గదిలో కనిపెట్టండి, ఆకాశం నుంచి శక్తి పొందుకునేంత వరకు కిందకి దిగవద్దు. ఇలా అదే మాట మీకు కూడా. పైనుంచి శక్తిని, పైనుంచి బలమును, పైనుంచి ఆత్మను, పైనుంచి క్రీస్తును పొందుకునేంత వరకు మీ లోకాల్లోకి వెళ్ళకుండా ఆగండి. లోకం నీ మీద పని చేయలేదు. జ్ఞాపకం పెట్టుకోండి. ప్లాస్టిక్ బాటిల్ పగిలిపోతాయి, గాజు బాటిల్ పగిలిపోతాయి. అయితే దేవుడు సిద్ధపరిచిన బాటిల్ ఒకటి ఉన్నది.
అక్కడ కైప అని ఒక బాటిల్ ఉన్నది, అది గాజు బాటిల్. హేరోదు అని ఒక బాటిల్ ఉన్నది, అది ప్లాస్టిక్ బాటిల్. ఇప్పుడు దేవుడికి తెలుసు ఈ బాటిల్ దాంట్లో పోస్తే పగిలిపోతాయి అని. ఆ బాటిల్ ఆ ద్రాక్షరసం ఒప్పుకోవటంలో, అమ్మో ఇదేదో కొత్త ద్రాక్షరసము, మన బాటిల్ పగిలిపోతే, మన సంఘాలు పగిలిపోతే, మన రాజ్యాలు కూలిపోతాయి, అవి మనకొద్దు, తీసేయండి, పంపించేయండి, తోసేయండి. అయితే ఈ రాత్రి మీరు ఇక్కడ చేరినట్టుగానే ఊళ్ళను ఎదిరించి, కుటుంబాలు ఎదిరించి, బంధువులు ఎదిరించి, స్నేహితులు ఎదిరించి, అధికారులు ఎదిరించి, ప్రభుత్వాలు ఎదిరించి, అక్కడ మేడగదిలో కొద్దిమంది నిలబడ్డారు, ఇక్కడ సైదాపురంలో కొద్దిమంది నిలబడ్డారు, దేవుడి కొరకు నిలబడ్డారు, ద్రాక్షరసం కొరకు నిలబడ్డారు, బలము కొరకు నిలబడ్డారు, శక్తి కొరకు నిలబడ్డారు, ఆయన కొరకు నిలబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఒక మాట, మన మధ్యలో వ్యాధులు ఉండొచ్చా ఈ రాత్రి? వినపడలేదు నాకు, గట్టిగా చెప్పండి. ఎవరిలో వ్యాధులు ఉన్నాయి అనుకుంటున్నారో, ఇవి నాలోంచి పోవట్లేదు అనుకుంటున్నారో మీరు మాత్రమే చెప్పండి. ఉండాలా వ్యాధి, పోవాలా ఈ రాత్రి? అలా చెప్తే అయిపోవు, అలా చెప్తే అయిపోవు. వ్యాధికి మర్యాద ఇవ్వద్దు, అపవాదికి సారీ చెప్పొద్దు, అపవాది సాతానికి క్షమించమని అడగద్దు, వ్యాధికి మర్యాద ఇవ్వద్దు. యేసుక్రీస్తు పాతాళానికి పోయి అపవాది దగ్గర తాళం ఉంటే ఆడి దగ్గరికి వెళ్ళి తాళం ఇస్తామని అడగల, కుదిరితే ఇస్తామని అడగల, వీలైతే ఇస్తామని అడగల, ఒక తన్నుదని ఇవ్వరా తాళం. ఈ రాత్రి నీ ఆరోగ్యం నీది, నీ ఆనందం నీది, నీ కుటుంబం నీది. దేవుడు నీకు ఇచ్చున్నాడు. నీ కుటుంబంలో అపవాది ఆనందం లాగేస్తే, సంతోషం లాగేస్తే, నీ సంపాదన లాగేస్తే, వాళ్ళు కాలుతో ఒక తన్నుదాన్ని, నా ఆనందం నాకు ఇచ్చేయి, నా సంతోషం నాకు ఇచ్చేయి, నా కుటుంబం నాకు ఇచ్చేయి, నా బలం నాకు ఇచ్చేయి. ఆమేన్. సరిపోలేదు నాకెందుకు, ఇంకా సరిపో. నేను ఒక్కడే మీకన్నా గట్టిగా అరుస్తున్నానే. నేను ఒక్కడే తాగాను ద్రాక్షారసం ఈ రాత్రి. మేడగదిలో ఒక్కడు తాగలా, ఒక్కొక్కడు తాగాడు. ఒక్కడే తాగలా, ఒక్కొక్కడు తాగాడు. అలాగే సైదాపూర్లో ఎవరో ఒక్కడు కాదు, ప్రతి ఒక్కడు, సంఘంలో ప్రతి ఒక్కడు ఆత్మ కొమ్మరించబడాలా. ఆత్మ గట్టిగా ఎక్కడా? ఇక్కడే. బయలుపాటు ఎక్కడా? ఇక్కడే. శక్తి ఎక్కడా? ఇక్కడే. పాత తిత్తులు పగిలిపోవాలి, సీసాలు పగిలిపోవాలి, గాజు బాటలు పగిలిపోవాలి, హేరోదులు పగిలిపోవాలి, కైపాలు పగిలిపోవాలి. ఆత్మతో నింపబడాలి, ఆయన కొరకు నిలబడాలి, రాజ్యం కొరకు నిలబడాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇచ్చిన బయలుపాటు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది, ద్రాక్షరసమును పాడు చేయవద్దు. డోంట్ వేస్ట్ ద వైన్. ఏంటి ద్రాక్షరసం అంటే? ప్రత్యక్షత, బయలుపాటు. అక్కడ ఒక మాట ఉంది, నూనెను, ద్రాక్షరసమును పాడు చేయవద్దు. నూనె అంటే పరిశుద్ధాత్మ. నీకు బయలుపాటు ఇచ్చిన వాడు పరిశుద్ధాత్ముడే. కాబట్టి బయలుపాటు ఇచ్చిన వాడిని దూరం చేసుకోవద్దు. FC 4:30 అంటున్నది, పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు. నేను ఒక మాట చెప్పనా, నువ్వు నిజంగా దేవుడు యొక్క ద్రాక్షరసముగా నీలో పోయబడిన తిత్తిపోయి ఉంటే నువ్వు ద్రాక్షరసం పాడు చేయవు, నూనెని పాడు చేయవు. నూనె విలువైనది. ఆ ఎత్తబాటు సమయంలో కన్నికలు మిస్ అయింది ఆ నూనె విలువైనది, దాన్ని జాగ్రత్త చేసుకోవాలి. ఆయన రాకడికి రెడీగా ఉన్నాడు, నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏమా, నేను వచ్చేసరికి ఎవరో ఒకరు పాట పాడుతున్నారు. ఎవరు పాడుతున్నారు ఇక్కడ? ఎవరో పాట పాడుతున్నారు. సమయం పోనీ కానీ పాట పాడింది ఎవరు? నువ్వేనా? ఎవరు? గాడ్ బ్లెస్ యూ. నువ్వు పరిశుద్ధాత్మని పొందుకోవటానికి సమయము పోనీయక ప్రయాసపడాల్సిన సమయం ఇదే. కారణం ఏంటంటే ఇది దేవుడి కిందకు వచ్చే సమయము. ఆయన కావాల్సింది రెడీగా ఉన్న తిథి కావాలి.
ఏం కావాలి? ఎవరు? వినపడలేదు నాకు, వినపట్లేదు నాకేంటి గట్టిగా. ఉన్నాయా? పాత తిత్తులొద్దు, పాత బోధలొద్దు. దేవుడిచ్చిన తాజా మన్న, తాజా ద్రాక్షరసము, ఆయన కృప కింద, శక్తి కింద, బలము కింద, ఆయన ఆత్మ కింద బలంగా నిలబడే తిత్తులు ఆయన కావాలి. అయితే ఒక తిత్తి తయారు చేయాలంటే ముందు ఆ జంతువుని చంపాలా. అంటే నీ పాత స్వభావాన్ని చంపాలా, పాత జీవితం చంపాలా, పాత ఆలోచన చంపాలా, పాత మాటలు చంపాలా, పాత వస్త్రాలను చంపాలా, పాత అలంకరణ చంపాలా, లోపల పాతను మొత్తం చావాలి. దేవుడిని రెడీ చేయాలంటే ముందు పాతది చావాలి. అయితే బైబిల్ అంటుంది ఆయన నీతిమంతులు పిలవలేదు, పిలిచినవా నీతిమంతులుగా చేసుకున్నాడు. ఏమా? భూమి మీద నేరుగా బాటిల్ రాలేదు, అది ఒక చర్మంలోంచి వచ్చినది, ఒక జంతువులోంచి వచ్చింది, ఒక స్వభావంలోంచి వచ్చింది, ఒక శరీరంలోంచి వచ్చింది. ఈ రాత్రి అంటున్నా ఆ శరీరం ఎవరో కాదు, నీవై ఉన్నావు. ఆ స్వభావం నీవై ఉన్నావు. ఆ పాత జీవితం, ఆ పాత లోకం, పాత స్వభావం, ప్రాచీన పురుషుడు పాత స్వభావం, ఆ చచ్చిన చెడిపోయిన పాత జీవితం, అది చచ్చాకే నువ్వు నూతన పరచబడతావు. ఏమా? ఈ కాల ప్రవక్త అంటున్నాడు ఆ చర్మాన్ని తెచ్చి దాని మీద ఉన్న చెత్త, ఆ జంతువు యొక్క స్వభావం పోయేదాకా దాన్ని రుద్దాలి. బండకేసి రుద్దాలి, రాతి పెట్టి రుద్దాలి, చెక్క పెట్టి రుద్దాలి, రంప బయట పెట్టి దాన్ని కొయ్యాలి. ఎందుకంటే దానిలో హెచ్చు తగ్గులు ఉన్నాయి, మనలో హెచ్చు తగ్గులు ఉన్నాయి, మనలో ఇంకా లోకాలు ఉన్నాయి, లోకపు వాసన ఉన్నది. ఆ జంతువు దేనిదో ఆ జంతువు యొక్క వాసన వస్తానే ఉంటుంది. మన స్వభావం ఏమై ఉన్నదో మన సంఘానికి వచ్చాక కూడా ఇంకా పాత వాసనలు వస్తానే వచ్చాయి. ఆయన అంటున్నాడు దాన్ని రుద్దాల. దేనికేసి రుద్దాలి? బండకేసి. ఆ బండ వినపడలా? ఆ బండ క్రీస్తే, ఆ బండ క్రీస్తే. ప్రజలా నీకు సంగతి తెలుసా? ఒక చర్మాన్ని తెచ్చి బండ మీద వేసి రుద్దేసినప్పుడు అది పూర్తిగా పోదు. అందుకని ఆ బండని మీద తడుపుతారు, చర్మాన్ని తడుపుతారు, దాన్ని ఎండబెడతారు. తడపాలంటే ఏం కావాలి? నీళ్లు కావాలి. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి రావాలి? ఆ బండలోంచి మళ్ళా రావాలి. ఆ బండ అంటే వాక్యము, ఆ బండ అంటే క్రీస్తు. ఆ బండలోంచి నీరు రావాలి. ఆ బండ అంత కాగితాన్ని, ఆ చర్మాన్ని తడపాలి, దాన్ని రుద్దాలి. మీకు తెలుసో తెలియదు, జంతువు మీద ఆ చర్మం ఉన్నప్పుడు దానికి రంగు వేరు. ఈ బండకేసి రుద్ది నీళ్ళు వేసి రుద్ది దాని ఎండలో ఆరబెట్టి మొత్తం అయిన తర్వాత దాని రంగు మారింది, దాని లోపల స్వభావం చచ్చింది, దాని వాసన మారింది. ఎమ్మటి అయిపోలా. థ్యాంక్ యూ లార్డ్. ఎమ్మటి అయిపోలా. ఇప్పుడు అలాంటి ఒక బాటిల్ తీసుకొచ్చారు. ఆ బాటిల్ పేరు హదస్స, ఆ బాటిల్ పేరు ఎస్తేరు. ఎస్తేరుని తీసుకొచ్చి రాజుగారి ముందుకు పంపించాలి. అయితే బాటిల్ ఇంకా రెడీ కాలేదు. అప్పుడు హేగ దగ్గర తెచ్చిపెట్టాడు. హేగ అంటున్నారు ఈమెని గోపుర స్థైలములో 6 నెలలు, సుగంధ పరిమళ ద్రవ్యంలో 6 నెలలు, 12 నెలలు ఆమె రెడీ చేయమన్నాడు. ఒక్క తిత్తి రెడీ కావడానికి ఎంతకాలం పట్టింది? 12 నెలలు. హేగే ప్రవక్త అయి ఉన్నాడు, 12 మంది అపోస్తలు అయి ఉన్నారు, ఎస్తేరు వధువు అయి ఉన్నది. ఇక్కడ ఉన్నదా వధువు? మొర్దెకై ఆమె రెడీ చేశాడు, తీసుకొచ్చాడు, లోపల వదిలిపెట్టాడు. ఇప్పుడు లోపల ప్రవక్త రెడీ చేస్తాడు. ప్రవక్త ఏం రెడీ చేస్తారు? అపోస్తల బోధలు రెడీ చేస్తున్నారు. ఆమెని కడిగి శుభ్రం చేస్తున్నాడు. ఎందుకంటే ఆమె పాత వాసన మొత్తం పోవాలి. వధువు పాత వాసన మొత్తం పోవాలి, లోకపు వాసన మొత్తం పోవాలి, నువ్వు గతంలో ఆలోచించే ఆలోచన మొత్తం పోవాలి, అదంతా చచ్చి పోవాలి. అది చస్తే తప్ప నువ్వు నూతన పరచబడవు. అది చస్తే తప్ప నీ జన్మ నూతనం అవ్వదు. అది చస్తే తప్ప అన్ని కొత్తవవు. అవి కొత్తవ్వాలంటే లోపల చావాలి, వ్యర్థము చావాలి, ఆలోచనలు చావాలి, మనం చెప్పిన అబద్ధాలు చావాలి, తప్పుడు సాక్ష్యాలు చావాలి. అన్ని చచ్చాక 12 నెలలు అయ్యాక ఇప్పుడు ఎస్తేరుని తెచ్చి రాజుగారి ముందు పెట్టారు. ఆ రాజుగారి పేరు తెలుసా?
బైబిల్ ఆయన పేరు అహష్వేరోషుని రాజు ఉన్నది. అయితే నువ్వు వధువైతే అక్కడ ఉండేది అహష్వేరోషుడు కాదు, నువ్వు వధువైతే అక్కడ ఉండేది ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. నామానికి మహిమ. ఏమా ఇప్పుడు ఆ తిత్తి రెడీ అంటే దేవుడి దగ్గరికి వెళ్ళటానికి ముందు ఆ చచ్చిపోయిన జంతువు యొక్క చర్మాన్ని ఇది ఒక తిత్తిగా ఉపయోగపడుద్దని దాన్ని చూసిన వాడు గుర్తించాలి. ఏమా అలా చూసిన వాడే ఈ కాలపు ప్రవక్త అయ్యి. అలా చూసి ఇదిగో వీళ్ళని రెడీ చేయండి. నోవాహు దినాల్లో ఓడ రెడీ చేశాడు, మోషే దినాల్లో మందసం రెడీ చేశాడు. ఈ కాలంలో ఇదిగో భూమి మీద తిత్తులన్నీ రెడీ అవుతున్నాయి. దేని కొరకు? మనకి పాత ద్రాక్షారసం లేదండి. దేవుడిచ్చిన నూతన బయలుపాటు, నూతన శక్తి, నూతన బలము, ఆత్మ యొక్క నింపుదల ఈ రాత్రి మనం కలిగి ఉన్నాం. అయితే ఇక్కడ ఒక మాట చెప్పాలా. హేరోదు దగ్గరికి తీసుకుపోయి ద్రాక్షారసం పోద్దామంటే ఆ తిత్తి పగిలిపోద్ది. కైపా దగ్గరికి వెళ్ళి పోద్దామంటే ఆ తిత్తి పగిలిపోతుంది. పిలా దగ్గరికి వెళ్ళి పోద్దామంటే ఆ తిత్తి పగిలిపోతుంది. అంటే దేవుడు ఇది ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో ముందే ఎరిగిన దేవుడు. అందుకే బైబిల్ అంటది ఆయన నీతిమంతులు పిలవలేదు, పిలిచిన వారిని నీతిమంతులుగా చేసుకున్నాడు. ఆయన గొప్పవాళ్ళని పిలవలేదు, పిలిచిన వారిని గొప్పవాళ్ళుగా చేసుకున్నాడు. ఆయన మహిమ కలిగిన వాళ్ళని పిలవలేదు, ఆయన పిలిచిన వాళ్ళని మహిమకాలంగా చేసుకున్నాడు. ఆమేన్. కాబట్టి ఈ రాత్రి మనం గొప్పవాళ్ళమా? చెప్పట్లేదు ఎవరు. మన మంచోళ్ళమా? మన నీతిమంతులమా? కానే కాదండి. మనము జంతువులు అయి ఉన్నాం, జంతు స్వభావం అయి ఉన్నది. అయితే ఆయన వచ్చి ఆ జంతు స్వభావం నుంచి మనం వేరు చేశాడు. ఆ పాత స్వభావం నుంచి వేరు చేశాడు, దాని నుంచి వేరు చేశాడు. దానిలో ఉన్న జీవం తీసేసి ఆయన జీవాన్ని మనకిచ్చాడు. ఆయన జీవం నాకు ఇచ్చాడు, ఆయన జీవం మీకు ఇచ్చాడు, ఆయన జీవం మీకు ఇచ్చాడు. ఇప్పుడు ఆ తిత్తిని ఆ బండకేసి రుద్దాల, ఆ చర్మాన్ని బండకేసి రుద్దాల. ప్రతి ఆదివారం జరిగేది అదే ఇక్కడ, ప్రతి ప్రార్థనలో జరిగేది అదే ఇక్కడ, ప్రతి వాక్యంలో జరిగేది అదే అక్కడ, ప్రతి మోకాల ప్రార్థనలో జరిగేది అదే. ఏం జరుగుతున్నది? మన చర్మము రుద్దబడతా ఉన్నది. దేనికోసము? ఇప్పుడు ఇక్కడికి వచ్చి మీరు రెడీ చేస్తున్న పని ఏంటి? ఇది పాల్ గారి కోసం కాదు, ఎలీషా గారి కోసం కాదు, సీమోన్ గారి కోసం కూడా కాదు, అబ్రహాం గారి కోసం కూడా కాదు. ఎవరి కోసం ఇది? మీకోసం కూడా కాదు. మీకోసం ఎందుకు పని చేయాలా? ఎవరి కోసం పని చేయాలి? నేను గట్టిగా చెప్పండి. మీ రాత్రి మీరు చెప్తున్నా, మీరు నా కోసం చేయొద్దు, ఎవరి కోసం చేయొద్దు, మీరు ఆయన కోసం చేయాల. కాబట్టి ఇక్కడున్న మనమందరం ఎవరి కోసమో? ఆయన కోసమో రెడీ చేస్తున్నది ఆయన. మన స్వభావం పాతది, చెడిపోయింది, చెడ్డది, లోకంలో ఉన్నది, సాక్ష్యం సరిగా లేనిది, దాన్ని తెచ్చి ఆయన బండెక్కేసి రుద్ది వినపడలా. ఎంత మారాం మనం? మారామా లేదా? మారామా? అమ్మ నీ పేరు భాగ్యమేనా? ప్రైజ్ ది లార్డ్. మారావా లేదా? గట్టిగా చెప్పు, గట్టిగా వినపడలా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆమె ఎవరి కోసం మారాలా? నా కోసమా? యాకోబు గారి కోసమా? ఎలీషా గారి కోసమా? చెప్పండి, ఎవరి కోసం? ఆమెను దేవుని రాజ్యానికి వెళ్ళాలని దేవుడిగా నిర్ణయం చేస్తే ఆమె ఇక్కడ కాదు, అమెరికాలోను, ఆఫ్ఘనిస్తాన్లో, పాకిస్తాన్లో ఎక్కడున్నా కూడా ఆమె రెడీ అవ్వాల్సిందే, ఆమె మారాల్సిందే. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? నువ్వు దేవుడి చిత్తంలో ఉంటే, దేవుడి కృపలో ఉంటే దేవుడిని విడిచిపెట్టడం. విడిచిపెడతాడా? మోషే గారు ఆయన 40 ఏళ్ళు పారిపోయాడు. 40 ఏళ్ళు పారిపోయాడు. పారిపోయి మాంగాడి దగ్గరికి పోయి గొర్రెలు మేపుకుంటా దేవుడి సేవ చేయాల్సినాడు, గొర్రెల కాపరిగా మారి తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. దేవుడు ఏం చేశాడు? వినబడలేదు. నేరుగా మోషే ఎక్కడ పని చేస్తాడో అక్కడికే వచ్చాడు ఆయన. అర్థమైందా? మోషే ఏం చేస్తున్నాడు? అయ్యా నా గొర్రెలు, మా మాంగారి గొర్రెలు నేను కాసుకుంటున్నా అన్నాడు. ఆయనే వచ్చి అన్నాడు, నీ గొర్రెలు ఈ కొండ మీద లేవుగా, నీ గొర్రెలు ఐగుప్తులో రాపోదాం అన్నాడు.
అన్నాడా లేడా? ఆయన చెప్పాలి నాకు. ఈ మోషే గారు కూడా ఒకరోజు చల్లగా ఎవరో చెప్పకుండా నేను కూడా పొలం పనిలోకి వెళ్ళి పొలం గురుచుకుందాం, ఎవరికి సంబంధం లేదు, నా పని అయితే చేసుకుందాం అని మంచిగా రాత్రిపూట ఆలోచన చేశాడు. దేవుడు ఏం చేశాడు? ఎక్కడ మా సిప్పారావు కనబట్టలు ఎక్కడ నాక ఏమైంది? రాత్రి వినబడలా, అది గట్టిగా చెప్పాలా. ఆయన చెప్పరాదా? మిగతా వాళ్ళు ఎందుకంట? ఏమైంది? ఎందుకని అంటున్నా, నువ్వు నేను రెడీ చేసుకుని తెత్తివి నీ ఇష్టాస్థానం పోయటానికి వెళ్ళలేదు, నీకు నచ్చింది లోపల పోయటానికి వెళ్ళలేదు. ఆ మాట నాకు ఈనాడు, ప్రభువా ఇక నా చిత్తం ఏం లేదు కానీ ఈ తిత్తి నీదే అన్నాడు ఆయన. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఆయన ద్రాక్షరసం పోయాలి లోపల. ఇప్పుడు ఇక్కడున్న మీరందరూ జీవితాలు కూడా అంతే. నా సొంత ఆలోచన నేను చేశాను కాబట్టి ఈరోజు మంచం మీద 6 నెలలు పడుకొని లేచి ఇక్కడ ఉంచాల్సి వచ్చింది. ముందే ఆయన చెప్పిన మాట అంటే బాగుండదు కదా. ఎత్తైన మోషే గారు తెలివైనోడు అండి. ఒక్క రాత్రికి ఒప్పుదలకు వచ్చాడు, నాకు 6 నెలలు వచ్చింది. మంచిది కాదు. కాబట్టి నేనేమంటానంటే, దేవుడికి ఆయన రెడీ చేయాలి, బండకేసి రుద్దాలి, బాధాలి అనుకుంటే మీరు ఒక పని చేయండి, మీ చెయ్యి ఆయన చేతిలో పెట్టి కాముకోండి. రహస్యం చెప్పనా? యేసుక్రీస్తు ఎంత కొట్టినా మనం చచ్చిపోం. ఆయన కొడితే మన స్వభావం చచ్చిపోతుంది కానీ మనం చచ్చిపోం. అవునా? ఇక్కడ యోహాను ఒక తిత్తు ఉంది. ఆయన స్వభావం, ఆయన ఆలోచనలు, నా ఇష్టం నేను ఉంటానన్నాడు. నాకే మంచి జ్ఞానం, నాకన్నా ఎవరికి జ్ఞానం లేదన్నాడు. ఏమైంది? వినపడలేదు నాకు. అందరూ ఎందుకు ఆయన చెప్పరాదు? ఏమైంది? అది కొట్టాడు బండకేసి ఇక్కడిక్కడే పొల్లాడు, చెట్ల కింద పొల్లాడు, పొలాల్లో పొల్లాడు, దొర్లాడు, అంతా అయ్యండి. లాస్ట్కి వచ్చామంటున్నాడు, ప్రభువా చచ్చింది లోపలంతా, ఇక నాకు నచ్చింది లేదు, నీకు వచ్చిందే చెయ్యి, నీకు నచ్చిందే చెయ్యి అన్నాడు. ఏమైంది? ఇప్పుడు 2 3 కాదు, ఇక్కడున్న అందరం అంతే. చెప్పుకుంటే తెల్లారుద్ది. ప్రతి వాళ్ళ జీవితం అంతే, ప్రతి ఒక్కరి జీవితం అంతే. మన కళ్ళ ముందు కనిపించే మీకు చెప్తా ఉన్నాను. ఎందుకని ఈ మాటలు చెప్తాను ఇంత ధైర్యంగా? దేవుడు ఒక ఎంపికలో నీవు ఉంటే, నువ్వు ఎక్కడెక్కడ తిరిగినా, నువ్వు ఏ స్థితిలో పడిపోయినా ఆయన తెచ్చిన మళ్ళ నుంచో పెట్టుకుంటాడు. ఆయన మళ్ళని బలపరుచుకుంటాడు, మళ్ళని స్థిరపరుచుకుంటాడు. నిన్ను ఎలాగా ఏ పనికి ఎక్కడ వాడుకోవాలో దేవుడికన్నా బాగా తెలుసు ఎవడు లేడు. అయితే నువ్వు నేను ఏం చేయాలి తెలుసా? ఆయన బండకేసి రుద్దేటప్పుడు వినపడలా కామ్గా ఉండటమే. రుద్దు బ్రవ్వా, బాదు బ్రవ్వా, కొట్టు బ్రవ్వా, నాకు బుద్ధి రాదు ఇంకా కొట్టయా ఆయనకి అప్పగించుకోండి. ఎలాగంటే ఇంకెవడ మాట ఏంటో ఆయన మాట మాత్రమే వినాల. బైబిల్ అంటుంది, ఈ కాల ప్రోక్త ఒక మాట అంటున్నాడు. ఒక కంసాలు వాడి దగ్గరికి తీసుకెళ్ళి నేను బంగారం ఇస్తే, ఆ కంసాలు వాడు బంగారం చూడగానే ఏమంటాడు? బాగుందంటాడా? ముందేం చేస్తాడు? దాంతో ఒక వస్తువు చేయాలి, ఏం చేస్తాడు? పుటం వేయటం అంటారు. పుటం వేయటం అంటే నిప్పులు వేయటం అని. అవునా? నిప్పులు వేసి ఇంట్లోకి వెళ్ళి కాఫీ అడిగి కాఫీ తీసుకొని తాగొస్తాడు. మనం ఎక్కడ ఉంటాం? బంగారం మనమే అనుకుందాం. ఎక్కడ ఉన్నాం? ఆ యజమాని ఎక్కడున్నాడు? ఇంట్లో పోయి కాఫీ తాగుతాడు. మనం ఏమనుకుంటాం? ఈయనకి ఏంది, మనం తీసుకొచ్చి నిప్పులో పడేసి కాఫీ తాగుతున్నాడు అంటే ఆయన తెలుసు నువ్వు ఎంతసేపు కాలాలో, ఆయనకి తెలుసు నువ్వు ఎంతసేపు శ్రమలో ఉండాలో, ఆయన తెలుసు నువ్వు ఎంతసేపు ఏడవాలో, ఆయన తెలుసు నువ్వు ఎంతసేపు బాధపడాలో, ఆయన తెలుసు నువ్వు మాట్లాడికి ఎంత టైం పట్టుద్దో. నువ్వు అప్పుడు ఓపిక పట్టాలి. నువ్వు కంసాలను తిట్టడానికి వీల్లేదు, వాడి పని వాడు చేయాలా. అర్థమైనదా? ఇప్పుడు ఆ నిప్పులో పడ్డాక కాల్చాక పట్టకాడ పట్టుకొని పైకి తీస్తాడు. ఇప్పుడు బంగారం లాగా ఉండదు. అది ఎలాగుంటుంది? నిప్పులో కాలుతుంది. ఇంతగా నిప్పేంటి తెలుసా? వాక్యమై ఉన్నది. ఇప్పుడు దాంతో ఒక బంగారపు గ్లాస్ చేయాలి. ఆయన ఏం చేస్తాడు? దాన్ని తీసేయగానే గ్లాస్ అయిపోతుంది. ముందు దానిలో ఉన్న చెత్త మొత్తం పోవాలి కాబట్టి నిప్పుల్లో కరిగేదాకా, అది కరిగి దాని పాత స్వభావము స్వరూపం మొత్తం కరిగిపోయి ఒక ముద్దలాగా అవ్వాలి. అంటే ఇప్పుడు మనమేమవ్వాలా? దాని లోపల మట్టి పోవాలా, రాళ్ళు పోవాలా, టంకం పోవాలా. అవన్నీ కరిగి ముద్దయ్యాక అవన్నీ వేరయ్యి బంగారం వేరవుతుంది. ఇప్పుడు ఒక రౌండ్గా ముద్దయ్యను.
ఇప్పుడు ఆ ముద్దను తీసుకొచ్చి కింద ఒక ఇనుపుని పెడతాడు, ఇనప స్తంభం పైన ఒక పట్టకార. నువ్వు అటు ఇటు పోవడానికి వెళ్ళలేదు. ఇంకా పట్టకార గట్టిగా ఇలా పెడతాడు, కింద ఇనుము, ఇక పైకి లేపుతాడు. సొత్తి దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. ఏమవుతుంది? కొడుతున్నాడు. ఎందుకు? నీ విలువ పెంచటానికి, నీ స్వరూపం మార్చడానికి, నీ స్వభావం మార్చడానికి, నీకు ఒక స్థానం ఇవ్వటానికి, నీకు ఒక విలువ ఇవ్వటానికి, నిన్ను ఎక్కడ ఉంచాలో, నిన్ను ఏ వస్తువు తయారు చేయాలో ఆ కంసాలి లోపల ఒక ఆలోచన ఉన్నది. ఆయన లోపల ఒక బంగారపు గ్లాసు కావాలి. ఆ గ్లాసు లోపల ద్రాక్షారసం పోయాల. ఆయన గ్లాసుని ద్రాక్షారసం చూస్తున్నాడు. చూసేవాళ్ళు ఎందుకు ఆ బంగారం అలా కొడుతున్నావు? ఈ బంగారానికి విలువిద్దామని. అది ఒక ప్లేట్ లాగా రావాలి. మీకు సంగతి తెలుసా? నిజంగా బంగారం చేసే వ్యక్తి ఆ బంగారాన్ని కొట్టేటప్పుడు మధ్య మధ్య లేపి ఇలా చూస్తూ ఉంటాడు. మళ్ళా కొడతాడు, మళ్ళా చూస్తూ ఉంటాడు, మళ్ళా కొడతాడు. ఎందుకని అలా కొడుతున్నావు అంటే అని అంటున్నాడు, నా ముఖం దీంట్లో కనపడాలి, నా ముఖం దీంట్లో కనపడాలి, నా ముఖం మీలో కనపడాలి. ఇప్పుడు మనల్ని కొట్టేది క్రీస్తు. ఎందుకు? ఎందుకని కొడుతున్నాడు? ఆయన ముఖం నీలో కనపడాలి, ఆయన స్వరూపం నీలో కనపడాలి, ఆయన మహిమ నీలో కనపడాలి, ఆయన యొక్క వాక్యం నీలో కనపడాలి, ఆయన ప్రతిబింబ నీలో కనపడాలి. కొట్టకుండా ఆయన వాడుకోడు, కొట్టకుండా వాడుకోడు, నిప్పుల్లో వేయకుండా వాడుకోడు, నీకు కష్టాలకు శ్రమలకు అనుమతి ఇవ్వకుండా నిన్ను వాడుకోడు, నీకు పరీక్ష పెట్టకుండా దేవుడు వాడుకోడు. అయితే నీకు రహస్యం చెప్తా, ఆయన పరీక్ష పెట్టాడా? ఆయన పరీక్ష పెట్టాడా? నీకు బాధ పెట్టాడా? నీకు కష్టం పెట్టాడా? నువ్వు సంతోషపడు, ఎందుకంటే ఆ తర్వాత ఆయన వాడుకుంటాడు. ఆయన ఈ తిత్తులు వాడుకుంటాడు, ఆ బంగాళ ప్రేకులు వాడుకుంటాడు, ఆ గ్లాసులు వాడుకుంటాడు. ఏమాన్ అడగచ్చావు మాట, రెడీయా? నువ్వు రెడీయా? ఆయన బండకేసి రుద్దినా, బండకేసి బాదినా, ఆ కదలకుండా పట్టకాడతో పట్టుకో సుత్తి పెట్టి కొట్టినా, వాక్యంతో కొట్టినా, వర్తమానంతో కొట్టినా, ప్రార్థనతో కొట్టినా, నీవు కదలకుండా అలాగే ఉండాలి. పరిగెత్తకుండా అటు ఇటు అక్కడే ఉండాలి. నువ్వు పరిగెత్తడానికి కాదు ఇక్కడికి వచ్చినది, స్థిరంగా నిలబట్టడానికి వచ్చావు, వాక్యంలో నిలబట్టడానికి వచ్చావు, దేవుడికి నిలబట్టడానికి వచ్చావు, రోషంగా నిలబట్టడానికి వచ్చావు, నీ విలువ పెంచుకోవడానికి వచ్చావు, పరలోకం వెళ్ళటానికి వచ్చావు. ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి ఆ తిత్తి రెడీ అయిన తర్వాత, దాని రూపం వచ్చాక, ఇక దాని పైన మూత కట్టే లోపు దాన్ని ఎండలో ఆరబెడతారు. దాన్ని ఎవడు పట్టించుకోడు. అది ఎక్కడుంది ఇప్పుడు? ఇంటికి బయట తీగ గేలాడతా, ఎండ రాని, వర్షం రాని, చలి రాని, ఏమేమి రాని, అన్నిటిని తట్టుకోవాలా. ఇప్పుడు ఇక్కడున్న తిత్తుల పరిస్థితి, తీగలు కట్టారు. ఏ తీగలకి? ఆ తీగలకు కాదు, ద్రాక్ష చెట్టుకొని తీగలకు కట్టారు. ఆయన అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్ష వల్లిని, మీరు నా తీగలు. ఆ తీగలకు కట్టబడిన తిత్తులో ఇక్కడ మనం ఉన్నాం. ఏ రాత్రి ఆయన మన దగ్గర ఎందుకు అక్కడ గచ్చాడంటే, నువ్వు ఆయనకి దాటి బయటికి పోవడానికి వెళ్ళలేదు. ప్రైజ్ ది లార్డ్. దాని వాసన మారాల. ఇప్పుడు దాని నిండా నీళ్లు పోసి దాన్ని ఎండబెడతారు. ఆ నీళ్ళ మొత్తము ఆ ద్రాక్ష తిత్తి పీల్చుకోవాలి. అది పీల్చుకొని ఏం చేయాలంటే, ఇక నీళ్ళని పీల్చుకోవడం మానేయాలి. అప్పుడు దాకా నీళ్ళు దాంట్లో పోయాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నీళ్ళు దాని లోపల పోస్తే బాటిల్ పీల్చుకోవద్దు, బాటిల్లోంచి బయటికి రాదు. ఇప్పుడు ఆ తిత్తు లోపల నీళ్ళు నిలబడతాయి. ఏమా మనం కూడా సంఘానికి వచ్చిన కొత్తలో వాక్యం చెప్తే ఇటు నుంచి వెళ్ళిపోయేది, ఇటు వెళ్ళిపోయేది, ఇటు వెళ్ళిపోయేది. ఈరోజు ప్రార్థన, ఇదిగో నీకేందు వస్తున్నా, ఇక్కడే ఉన్నాను అంటాం. సాయంత్రం కనబడు, ఈ వారం వస్తాం, వచ్చే వారం కనబడు, శుక్రవారం వస్తే శనివారం కనబడు, శనివారం వస్తే ఆదివారం కనబడు, నెలలో 2 సార్లు కనబడు. ఏమైంది? ఇంకా తిత్తి పీల్చుకుంటుంది, ఇంకా తిత్తులు పీల్చుకుంటున్నాయి. ఏంటి సమస్య? సరిగా ఎండలా,
సరిగా ఆరలా. నిజమేనా? సంఘంలో వాక్యం చదువుతూ నువ్వు ఎక్కడ ఉండాలా? వినపట్లేదండి. నీ ధ్యాస ఎక్కడ ఉండాలి? నీ స్వభావం ఎక్కడ ఉండాలి? నీ ప్రార్థన ఎక్కడ ఉండాలి? నీ విశ్వాసం ఎక్కడ ఉండాలి? మొత్తం ఆయన మీదే. మీకు ఒక మాట చెప్పనా, యేసుక్రీస్తు మీద కాక నువ్వు దేని మీద పెట్టినా నీ శ్రద్ధ, నువ్వు శ్రద్ధ పెట్టింది నీకు ఉండదు. కాబట్టి ఏం చేద్దాం? మిమ్మల్ని బాధ పెట్టాలని భయపెట్టాలని చెప్పట్లా, మీకు నిజం చెప్తున్నా. నిజం ఎవడో ఒకటి చెప్పాలి కదా, మీకు చెప్తున్నా నిజం. నీ శ్రద్ధ క్రీస్తు మీద మాత్రమే. ఆ తిత్తి దేని కొరకు రెడీ అవుతుందో ఆ తిత్తికి తెలియాలి, యజమానితో పాటు వెళ్ళటానికి. యజమాని ఆ తిత్తిని ఎంతకాలం రెడీ చేశాడో దానికన్నా ఎక్కువ కాలం ఆయన దగ్గర ఉండాలి. అది అంటే ఇప్పుడు దేవుడు మళ్ళీ ఇంత రెడీ చేసేది దేనికి? ఆయనతో పాటు ఉంచేసుకోవటానికి, ఆయనతో పాటు నిన్ను కూడా ఒక స్థానంలో పెట్టి అలాగే ఉంచడానికి. కాబట్టి ఇప్పుడు నువ్వు అలసత్వంగా ఉండొద్దు, ఇప్పుడు నువ్వు అజాగ్రత్తగా ఉండొద్దు, ఇప్పుడు నీ ఇష్టానుసారంగా నీవు ఉండొద్దు. ఆయనకి లోబడిపో, నీ యజమానికి లోబడిపో, నీ భర్త అయిన క్రీస్తుకు లోబడిపో, వాక్యానికి లోబడిపో. నేను ఉతికేవాడు, బండకేసి రుద్దేవాడు, ప్రైజ్ ది లార్డ్, శుద్ధితో నేను కొట్టేవాడు, అన్ని ప్రభువైన యేసుక్రీస్తే. మనుషులు ఎవరా పని చేయలేరు, చేసేది ఆయనే. కాబట్టి ఈ రాత్రి ఇప్పుడు నువ్వు తీసుకునేది కాసేపట్లో ఈ ద్రాక్షారసం ఏంటో నీకు అర్థమైందా? ఏంటది? ఇప్పుడు ఈ తిత్తులో అది పోస్తున్నావు, అర్థమవుతుందా? బయలుపాటిని పోస్తున్నావు, క్రీస్తు యొక్క కొత్త నిబంధన రక్తం లోపల పోస్తున్నావు. అది బయటికి పోవటానికి కాదు, మళ్ళా వచ్చేసరికి అది ఇంకా లోపల అలాగే ఉండాలి. వాక్యం అలాగే స్థిరంగా ఉండాలి, ప్రార్థన అలాగే స్థిరంగా ఉండాలి, క్రమం అలాగే స్థిరంగా ఉండాలి, విశ్వాసం అలాగే స్థిరంగా ఉండాలి, నీ సాక్ష్యం కూడా స్థిరంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.